ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభువును స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను. ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయను గాక. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి ఆరోగ్యం కలుగును గాక. మనుషులు నయం చేయలేనటువంటిది, మనుషులకు అసాధ్యమైనటువంటిది మన ప్రభువుకు సాధ్యమై ఉంది. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా పరలోక తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి ఆరోగ్యం దయచేయండి. అలాగే నా తండ్రి 10th క్లాసు ఇంటర్ చదువుతున్న బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు. నా తండ్రి వారి చదువులను తోడుగుండండి, పరీక్షల్లో గొప్ప విజయాన్ని దయచేయండి. అదేవిధంగా నా తండ్రి నాయన వారు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అటు వారికి, వ్యాపారం చేస్తున్న వారికి, వ్యవసాయం పనుల్లో ఉన్న వారికి అందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నెమ్మదిని క్షేమం దయచేయండి. హాస్పిటల్లో అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యం దయచేయండి. అదేవిధంగా నా తండ్రి నాయన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాతోటి సేవకులు ఈ పునరుద్ధాన దినమందు పరిచర్య జరిగిస్తూ ఉండగా ఆయా స్థలాల్లో ఆయా చోట్ల దైవ సేవకులను బలంగా వాడుకోండి. ఆత్మచేత నడిపించండి. నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేయుటకు ప్రతి వారిని పురికొల్పి ఆత్మచేత నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యం తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.